నెంబర్ 1 న్యూస్. నేను ఉషా. అద్దంకి దగ్గర ఇద్దరు ఎస్ఐలు వెళ్తున్న కారులో గంజాయి దొరికిన విషయం తెలిసిందే. కారులో వెళ్తున్న ఎస్ఐలు ఆటోని ఢీకొట్టడంతో స్థానికులు కారును చెక్ చేయగా డిక్కీలో గంజాయి, పోలీస్ యూనిఫామ్స్ బయటపడ్డాయి. అద్దంకి సిఐ అక్కడకు రాగా సిఐ సమక్షంలోనే కారులో ఉన్న గంజాయిని చూపించారు. ఇప్పుడు పోలీసులు సరికొత్త కథను తెరలేపారు. ఎస్ఐలు కారులో వెళ్తుండగా అద్దంకి సమీపంలో ఒక వ్యక్తి మోటార్ సైకిల్ పై ఒక మూట పెట్టుకుని ఉన్నాడని, ఆ కారులోని ఎస్ఐలను చూసి పారిపోయాడని, అప్పుడు మూట కింద పడగా ఎస్ఐలు దాన్ని తీసి కారు డిక్కీలో పెట్టారని, పారిపోతున్న వ్యక్తిని పట్టుకోవడానికి కార్ స్పీడ్ పెంచారని, ఆ హడావిడిలో ఆటోని ఢీకొట్టారని పోలీసులు చెప్పారు. యాక్సిడెంట్ చేసిన వెంటనే పోలీసులు 108 అంబులెన్స్ కు కాల్ చేసి గాయపడిన వారిని ఆసుపత్రికి కూడా తరలించారని, ఎస్ఐలు ఇద్దరు ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించారని, అందుకు వారిని అభినందించాలని చెప్పారు. ఫైనల్ గా పోలీసులకు గంజాయికి ఎటువంటి సంబంధం లేదని తేల్చారు. అయితే కారులో ఉన్న మద్యం సీసా గురించి మాత్రం చెప్పలేదు. ఇక కొసమెరుపు ఏంటంటే ఆ కారు ధర్మవరానికి చెందిన టీడీపీ నాయకుడు రాజేంద్రకు చెందిన కారు. టీడీపీ నాయకుడి కారులో ఎస్ఐలు ఎందుకు వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో మాత్రం పోలీసులు చెప్పడం లేదు. నమస్కారం. నేను దర్శి డీఎస్పీ. ఏం జరిగిందంటే సాయంత్రం 5 గంటలకి 4 గంటలకి మా సంతమాగారు ఎస్ఐ గారు, బల్లిగూర ఎస్ఐ గారు వస్తూ ఉన్నారండి. సుమారు 5 గంటలకి ధర్మవరం దాటారు. ధర్మవరం దాటిన తర్వాత వచ్చిందంటే ఒక వ్యక్తి రోడ్డు పక్కన 2 వీలర్ పెట్టుకొని ఉన్నాడు. 2 వీలర్ పెట్టుకొని పోలీసు మామూలు ప్రైవేట్ వెహికల్ ఉన్నారు కదా, వీళ్ళు చూసి గబక్కలేదంటే ఏదో ఒక మోటార్ వేసేసి 2 వీలర్స్కి వెళ్ళిపోయారు. 2 వీలర్స్కి వెళ్ళిపోతే ఏం జరిగిందంటే ఆ తర్వాత ఏంటంటే ఎందుకు వెళ్ళిపోయాడని చెప్పి వచ్చేసి వీళ్ళు కారు దిగి ఆ మూట చూస్తే ఆ మూటలో వచ్చి కొంత గంజా పోతుంది. సుమారు ఎంత తూకం లేదు, 2 కేజీలు అని చెప్తున్నారు. అదేవిధంగా వచ్చింది ఒక ఫుల్ బాటిల్ ఒక ఇది ఉంది. ఈ 2 ఉన్నాయి. ఈ రెండింటిని కారులో వేసుకొని వీళ్ళు అదనపుగా ముందు మోటార్ పైకి చేయడం ఏం చేస్తారు. ఈ పోయే క్రమంలో ఏం జరిగిందంటే కొంత దూరం పోయిన మోటార్ కూడా వచ్చారు, స్పీడ్ వెళ్ళిపోతున్నారు. కారు కూడా స్పీడ్ పెంచారు. పెంచినప్పుడు అంటే ఎదురుగా ఒక గబక్కన ఏంటంటే ఒక మోటార్ బైక్ వచ్చింది. దాన్ని తప్పించిపోయి ఏం చేశారంటే వీళ్ళు ముందు పోతున్న ఆటో వెనక్కి వచ్చారు. ఆటో కట్టమైంది. ఆటో నలుగురికి సింపుల్ ఇంజరీస్ తగిలాయి. ఈ ఎస్ఐలు ఇద్దరు దిగి 108కి ఫోన్ చేసి తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళి వీళ్ళు 108 కూడా ఫోన్ చేశారు, ఒక కార్ను పిలిపించారు. వీళ్ళు ఏంటంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నారు బాధ్యతాయుతంగా. పోలీసు కాబట్టి యాక్సిడెంట్ అయిన వెంటనే ఏం చేయాలో తెలుసుకోవటం వాళ్ళు ప్రాణాలు ముఖ్యం కాబట్టి కారులో వదిలేసేసి వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆ తర్వాత ఆవిడకి బాగాలేదంటే, ఎక్కువగా స్వెల్లింగ్ ఉందంటే, ఆవిడ వచ్చిందంటే ఒంగోలు కూడా రెఫర్ చేశారు. ఈ క్రమం జరిగింది. దీంట్లో వచ్చిందంటే పోలీసు వాళ్ళు తప్పు ఉందా లేదా పక్కన పెడితే వాళ్ళు మాత్రం మంచి పని చేశారు. గంజా వ్యక్తిని పట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఏంటంటే ఆతృతలో ఏంటంటే ముందు పోయి ఆటం వదలడం జరిగింది. దీంట్లో వచ్చి గంజా ఉంది. అదేవిధంగా వచ్చేదంటే ముందు బాటలో కూడా వదిలేసిపోయాడు. ఆ పారిపోయిన అబ్బాయి ఎవరు, ఏమైందని చెప్పి అర్థంగా ఒక కేసు కట్టించి దీన్ని సమగ్రంగా దర్యాప్తు చేస్తామండి. ఇందులో ఎక్కడ కూడా పోలీసుల పాత్ర అయితే ఎలాంటి నిస్సందేహంగా చెప్తున్నాను. పోలీసులు ఏంటంటే చాలా గట్టిగా చేశారు. పొరపాటు ఏంటంటే ఆటో కూర్చోవడం పొరపాటే. ఎందువల్లంటే ఆఫీసులో చేసి పట్టుకున్నటువంటి దాంట్లో ఉంది. కానీ నేను ఉద్దేశం ఈ విధంగా స్పీడ్ కంట్రోల్ తగలలేను. థ్యాంక్ యూ అండి. దీన్ని దర్యాప్తు చేసి డిజైన్ చేస్తాను. థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.